సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు టీడీపీ గుడి మల్కాపూర్ డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు? ఈ రోజైతే అందరినీ ఆనందం అంబరాన్ని అంటినట్టుంది. సో బెయిల్ వచ్చింది ఎట్ లాస్ట్ ఫైనల్గా, ఏమనిపిస్తుంది? ఈరోజు ఏ విధంగా అయితే మేము సంతోషంలో ఉన్నామో ఇదే సంతోషం ఆయన పోయినప్పటి నుంచి కూడా మేము అలాగే ఉన్నాము. ఎందుకంటే ఈయన ఎప్పుడు తప్పు చేయడు, ఏ తప్పు చేయడు. ఆయన ఎప్పుడైతే మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు అనుకున్నామో అదే విధంగా అదే రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లేశ అన్నట్లు దేశ రాజకీయ నాయకులందు చంద్రబాబు నాయుడు వీరయ్య అని చెప్పేసి విశ్వరామ వినోరాయమ అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తే ఆయన కూడా ఆయన సరిపోదండి. అంటే ఆయన అటువంటి డెవలప్ లీడరు. ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ నాయకుడు. ఒక విజన్ అంటే ఒక 2020 ఏ విధంగా అయితే పెట్టి ప్రజలకు ఏ విధంగా చూపించాడో, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఒక్కడనే కాదండి, ఐటీ కంపెనీలు అయితే కానీ ఆయన లోపల పోయినప్పుడు కూడా కార్యకర్తలతో పాటు ఒక ఐటీ కంపెనీ కూడా ఇప్పుడు కొన్ని పనులు ఇచ్చి కొంతమంది మర్చిపోతారు. అట్లాంటిది కొన్ని వందల మంది ఒకప్పుడు నాన్న మాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడు ఆయన ద్వారా. ఇప్పుడు మీరు పిల్లలు యువకులు ఉన్నారు, మీరు ఫైట్ చేయండి అనే టైప్లో ఒక ఐటీ రంగం వచ్చి ఒక ఇండియా పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో గచ్చిబౌలి స్టేడియంలో ఆ విధంగా జరిగిందండి. అది ప్రపంచంలో నాకు తెలిసి ఇంతవరకు ఏ నాయకుడికి అట్లా జరగలేదు. ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడుకి మాత్రమే జరిగింది. దట్ ఈస్ సిబిఎన్. అంతే, ఆయన గురించి ఏం చెప్పడానికి వీలు లేదండి. అది ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇండియా పాకిస్తాన్ జరిగేటప్పుడు క్రికెట్ ఎలా జరిగిందంటే గచ్చిబౌలి స్టేడియంలో ఆ విధంగా జరిగింది. ఇంతవరకు ఏ విధంగా ఏ నాయకుడికైనా ఆ విధంగా జరిగిందా? అది నాయకుడు రాకున్నప్పుడు కూడా స్టేడియంలో జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు ఘనత అండి. మీరు క్రికెట్ స్టేడియం అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను వరల్డ్ కప్ అయితే ఇండియా పోయింది, అందరూ చాలా బాధలో ఉన్నారు. కానీ ఇవాళ అయితే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది. సో ఇది గుడ్ న్యూస్ అవుతుంది కదా అందరికీ. అది క్రికెట్లో అనేది ఆట అనేది గెలిపోవడంలో అనేది వాస్తవం అమ్మ. గెలిపోవడం కాదు పక్క పెడితే ఈరోజు మన ఇండియాకి భారతదేశానికి అసలైన వరల్డ్ కప్ వచ్చినటువంటి ఈరోజు బెయిల్ తోటి ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింటే ఆయన ఏ శిక్షగానే అనిపించేటోడే. కానీ ఏంటంటే ఏ తప్పు లేదు కాబట్టి ఆయన ఈరోజు కడిగిన ముత్యంలో బయటకు వచ్చేసాడు. ప్రతి ఒక్కరు తప్పు చేసిన తర్వాత ఆయన రూల్స్ బట్టి ఆయన కండిషన్ బట్టి జైలు పెడతారు. ఏ తప్పు చేయకుండా ఎందుకు శిక్ష పడి ఉంటుంది? కేవలము ప్రభుత్వ పరంగా కక్షపూరితంగా మాత్రమే. ఆయన ఏ తప్పు చేయలేదు. ఇంతవరకు మీకు మీడియాకి మీకు సూటిగా అడుగుతున్నా, ఆయన మీద ఏదైనా కక్ష సాధింపుతోటి ఆయన ఏదైనా బెయిల్ మీద ఇప్పుడు వచ్చాడు. ఏ కేసు మీద మీరు పెట్టారని చెప్పేసి మీరు బయటకు మీరు ఏదైనా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏం ప్రూఫ్ లేదు. ఏ ఛానల్ దగ్గర లేదు, ఏ పార్టీ వాళ్ళ దగ్గర లేదు. ఆయన ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయడు కూడా. అది తప్పు చేయలే కాబట్టి చంద్రబాబు నాయుడు కడిగిన మొత్తంలో ఈరోజు బయటకు వచ్చేసాడు. ఒక్కసారి ఏపీలో పాలిటిక్స్ గురించి చెప్పండి సార్. ఈసారి అయితే మరి ఎవరు రాబోతున్నారు? ఎవరు వచ్చేది ఏముంటుందమ్మా, ఆల్రెడీ డిసైడ్ అయ్యే ప్రజలు. ఇప్పుడున్న పార్టీకి చమరగీతం బట్టి వచ్చి చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలోన 2024లో ఘన విజయంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. 2 రాష్ట్రాలకు కూడా ఆయన మంచి సేవలు అందిస్తారని చెప్పేసి ఇంతవరకు ఎట్లా అందించాడు, దానికోసం ఇంకా డబుల్ రెట్టింపు ఉత్సాహంతో అందిస్తారని చెప్పేసి మనసుగా కోరుకుంటూ జై సిబిఎన్.